హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రీకృష్ణ కథలు. ఈరోజు కథ శ్రీమతి వెళ్ళొస్తా. మీకు మా వీడియోస్ నచ్చితే తప్పకుండా లైక్ చేసి కామెంట్స్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇక కథ చూద్దామా? శ్రీమతి వెళ్ళొస్తా ఫోర్త్ పార్ట్. ఏమండి, అత్తయ్య పిలుస్తున్నారు లేవండి అని పవిత్ర అనడంతో ఒక్కసారిగా ఉలికిపడి లేచాడు రిషి. అప్పుడు గదిలో ఉన్న ఉత్కంఠ వాతావరణం మరింత పెరిగింది. రిషి ఎంతో కోపంగా తన బట్టలు సర్చ్ చేసుకొని మొహానికి పట్టిన చెమటను కూడా తుడుచుకోకుండా అలాగే డోర్ దగ్గరకు వెళ్ళాడు. ఆవేశంలో పవిత్ర గదిలో ఎలా ఉందనేది గృహగోడ లేకుండా తలుపు తెరిచాడు. ఎదురుగా రిషిని చూడగానే సునంద గుండె కుదుట పడింది. ప్రాణం లేచి వచ్చినట్లయింది. ఆ ఆనందంలో రిషి మొహానికి పట్టిన చెమటను చూసి, రిషి, నువ్వు ఇక్కడేం చేస్తున్నావు అని ఆశ్చర్యంగా అడిగింది. దానికి రిషి కొద్దిగా కసిరినట్లుగా, నా పెళ్ళాం రూమ్లో నేను ఉన్నాను తప్ప, అయినా మీరు ఈ టైంలో ఇక్కడేం చేయటానికి వచ్చారు అనేది ప్రశ్న వేశాడు. ముగ్గురికి ఏం సమాధానం చెప్పాలో అర్థం కాక ఒకరి మొహాలు ఒకరు చూసుకున్నారు. వెంటనే తేరుకున్న మనీషా, బావా, అమ్మకి తలనొప్పిగా ఉంది, అందుకే పవిత్రను టాబ్లెట్ అడుగుదామని వచ్చాం అని నసిగింది. దానికి రిషికి మరింత కోపంగా, దానికోసం మీరందరూ కలిసి రావాలా అంటూ వాళ్ళని అక్కడి నుంచి వెళ్ళిపోమని సైగ చేశాడు. సునంద అలివేణుని మనీషాని అక్కడి నుంచి వెళ్ళిపోమని చెప్పి స్వయంగా పవిత్ర ఉన్న రూమ్లోకి వచ్చి తలుపు వేసుకుంది. అప్పటికే బెడ్ మీద ఉన్న పవిత్ర దిగి తన చీర సెట్ చేసుకుంటుంది. అది చూసిన సునంద కోపంగా పవిత్ర పేరు పెట్టి గట్టిగా అరిచింది. ఆ పిలుపులోని తీవ్రతకు పవిత్ర భయంతో సునంద వైపు చూసింది. సునంద కోపంగా పవిత్ర దగ్గరకు వచ్చి ఆమె చెంప పగలకొట్టింది. అత్తయ్య అంటూ పవిత్ర ఎంతో బాధగా భయంగా పిలిచింది. చెంప మీద దెబ్బ పడితేనే నీకు అంత బాధగా ఉంది, మరి నువ్వు చేసిన పనేంటి అని సునంద తీవ్రంగా నిలదీసింది. పవిత్ర కన్నీళ్లు తుడుచుకుంటూ, ఆయన రూమ్లోకి రావటం నేను చూడలేదు అత్తయ్య, నేను నిద్రలో ఉండగా ఆయన వచ్చే అని పూర్తిగా చెప్పలేక మధ్యలోనే ఆగిపోయింది. అంతా ఒళ్ళు తెలియకుండా నిద్రపోతున్నావా? అసలు మేము ఒక్క క్షణం గనక రాకపోతే ఏం జరుగుండేదో తెలుసా? తలుచుకుంటేనే నా గుండె గువ్వెలమంటుంది అని సునంద మండిపడింది. పవిత్ర సునంద కాళ్ళు పట్టుకొని ఏడుస్తూ, నన్ను క్షమించండి అత్తయ్య, ఇంకెప్పుడు ఆయన్ని నా దరిదాపుల్లో కూడా రానియకుండా చూసుకుంటాను, నన్ను క్షమించండి అంటూ వేడుకుంది. నువ్వేమి చూసుకుంటావు? నేను అన్నీ కళ్ళారా చూస్తున్నానుగా. నువ్వు ఇంట్లోనే ఉంటే వాడు నీకు దూరం కాకుండా ఉండలేడు. అందుకే నువ్వు తెల్లారేసరికి ఈ ఇంట్లో ఉండకూడదు, వెళ్ళిపో అని తెగేసి చెప్పింది సునంద. పవిత్ర సునంద కాళ్ళు వదలకుండా, అత్తయ్య, నన్ను ఆయన నుంచి దూరం చేయకండి, ప్రతిరోజు ఆయన చూస్తూనే బ్రతుకుతున్నాను, ఆయన్ని చూడకుండా ఒక క్షణం కూడా ఉండలేను అత్తయ్య, నన్ను వెళ్ళమని చెప్పకండి అని బోర్న విలపించింది. కానీ సునంద మనసు కరగలేదు. నువ్వు ఇక్కడ ఉంటే నా కొడుకు నాకు పూర్తిగా దూరం అయ్యేలా ఉన్నాడు, నేను ఇక నమ్మలేను, నేను తీసుకున్న నిర్ణయంలో ఎలాంటి మార్పు ఉండదు అని గట్టిగా చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయింది సునంద. సునంద వెళ్ళిపోయిన తర్వాత పవిత్ర ఒంటరిగా నేల మీద కూర్చొని గుండెలు పగిలేలా ఏడ్చింది. అటువైపు రిషి తన రూమ్లోకి వెళ్ళాడు. మనసంతా ఏదో తెలియని చిరాగ్గా ఉండటంతో కాసేపు ఫ్రెష్ అవుదామని బాత్రూంలోకి వెళ్ళి షవర్ కింద నిలబడ్డాడు. షవర్ నుంచి నీళ్లు ఇంటి మీద పడుతుంటే పవిత్రతో జరిగిన క్షణాలు ఒక్కొక్కటిగా అతని మనసులో మెదిలాయి. పవిత్ర తన మనసులో ఎంత ప్రేమ దాచుకుందో తలుచుకున్నాడు. మనసులో అంత ప్రేమ పెట్టుకొని నన్నెందుకు దూరం పెడుతుంది, తను కూడా బాధపడుతూ నన్నెందుకు క్షోభిస్తుంది అనుకుంటూ షవర్ ముగించి బయటికి వచ్చి టవల్ చుట్టుకొని అలాగే బెడ్ మీద పడుకున్నాడు. బెడ్ మీద విలకల్లగా పడుకున్న రిషికి పవిత్రతో గడిపిన క్షణాలు మళ్ళీ మళ్ళీ గుర్తుకొచ్చి మనసులో కోరికలు మరింత బలపడ్డాయి. సంవత్సరమంతా బాగానే ఉన్నాను కదా, మరి ఈరోజు ఏమైంది? ఈ బాధ తీరాలంటే పవిత్ర నా దగ్గరికి రావాలి, అమ్మ వాళ్ళు వచ్చి మధ్యలో డిస్టర్బ్ చేయకపోతే పవిత్రతో ఎంతో ఆనందంగా గడిపేవాడిని కదా అనుకుంటూ పవిత్రను తలుచుకుంటూ ఉండిపోయాడు రిషి. మరోవైపు పవిత్ర ఏడ్చి అలసిపోయి చివరికి ఒక గట్టి నిర్ణయానికి వచ్చింది. పైకి లేచి నేరుగా రూమ్ బయటకు వచ్చి మెట్లెక్కి రిషి రూమ్ దగ్గరికి వెళ్ళింది. ఎలాంటి సంకోచం లేకుండా కోపంగా డోర్ తీసి లోపలికి అడుగుపెట్టింది. ఎవరో తన రూమ్లోకి వచ్చారని రిషి వెంటనే పైకి లేచాడు. ఎదురుగా పవిత్ర నిలబడి ఉంది. తన గదిలో పవిత్రను చూసిన రిషి ఆశ్చర్యపోయాడు.
సంతోషంతో ఆమె దగ్గరకు వచ్చి, పవిత్ర, నువ్వు నా రూమ్కి వచ్చావా? నా మనసంతా నీ ఆలోచనతో నిండిపోయింది. నాకు కనీసం నిద్ర కూడా పట్టడం లేదు అన్నాడు. కానీ పవిత్ర ముఖంలో ఏమాత్రం సంతోషం లేదు. మీరు అసలు ఏం చేశారో మీకేమైనా అర్థమైందా అని నిలదీసింది. ఇంకా నేను ప్రత్యేకంగా ఏం చేశాను పవిత్ర అంటూ ఆమెను ప్రేమగా దగ్గరకు తీసుకోబోయాడు. పవిత్ర అతను ఒక్క తోపు తోసి, నేను నిద్రలో ఉండగా ఇలా ప్రవర్తించడం పద్ధతేనా? నిద్రపోతున్న మనిషి మీద అలా చేయటం మంచి పనేనా అని కోపంగా అరిచింది. పవిత్ర మాటలు జాగ్రత్త. నీకు ప్రేమగా దగ్గర కావాలని మాత్రమే అనుకున్నాను. నేను ఎప్పుడైనా బలవంతం చేయాలనుకుంటే మన ఫస్ట్ నైట్ రోజే చేసేవాడిని కదా, అప్పుడు చేయలేదు కదా. అందుకే నీకు ప్రేమకు అక్రమ ప్రయత్నానికి తేడా తెలియటం లేదు అని అన్నాడు రిషి. ఏంటండి మీరు చేసిన తప్పును సమర్థించుకుంటున్నారా అని పవిత్ర కళ్ళల్లో నీళ్లతో నిలదీసింది. ఇందులో తప్పేముంది పవిత్ర? భార్య అయిన నీతో అలా ఉండటంలో తప్పులేదులే. నేను అలా చేశానని అన్నాడు. ఇష్టం లేకపోయినా నా మీద అలా ప్రవర్తించడం తప్పు కదా అని పవిత్ర అతన్ని చేయి విదిలించుకొని వెనక్కి జరిగింది. పవిత్ర తనని అలా విసిరేయటంతో రిషిలో భర్త అనే ఆహం దెబ్బతిన్నది. మొగుడు చేపట్టుకుంటే నీకంత కోపమా అంటూ మరింత కోపంగా ఆమె దగ్గరకు వచ్చాడు. రిషిని ఆ రూపంలో చూసి పవిత్రకు భయం వేసింది. నేను వెళ్తానని వెనక్కి తిరిగితే రిషి ఒక్క లాగు లాగటంతో పవిత్ర నేరుగా వచ్చి రిషి మీద పడింది. అలా పడిన పవిత్రని రిషి తన బాహుల్లో బంధించి తన ప్రేమను ఆవేదనను మాటల రూపంలో వ్యక్తపరుస్తూ ఆమెకు మరింత చేరువయ్యాడు. పవిత్ర అతన్ని చేతుల్లో నుండి విడిపించుకోవడానికి శతవిధాలా ప్రయత్నించింది. ఏమండి, నన్ను వదలండి, మీరు ఇలా చేస్తారని నేను అసలు ఊహించలేదు అని ప్రాధాయపడింది. నేను కూడా నువ్వు ఇలా ప్రవర్తిస్తావని అస్సలు అనుకోలేదు పవిత్ర. నీ సమస్య ఏమిటో నాకు తెలియదు, కానీ ఈ రోజుతో ఈ దూరం పూర్తిగా తొలగిపోవాలి అని అన్నాడు రిషి. పవిత్ర మనసులో దేవుని తలుచుకుంటూ తన పైన ఉన్న రిషిని గట్టిగా పక్కకు తోసి ఒక్క ఉదుటన పైకి లేచింది. రిషి కూడా ఆశ్చర్యంతో నిలబడ్డాడు. పవిత్ర కోపంతో రిషిని గట్టిగా వారించింది. ఉచ్యం నీచి మర్చిపోయి ఇలా ప్రవర్తిస్తే నేను సహించను. నేను ఇక్కడే ఉంటే మీరు మరెలా ప్రవర్తిస్తారో నాకు భయంగా ఉంది. అందుకే ఇప్పుడే నేను ఇల్లు వదిలి వెళ్ళిపోతున్నాను అని ఏడుస్తూ రూమ్ బయటకు వచ్చింది. అప్పటికే రిషి కళ్ళకు కమ్ముకున్న కోరికల పొర తొలగిపోయింది. జరగకూడదు పొరపాటు జరిగిపోయిందని అతనికి అర్థమైంది. అప్పటికే పవిత్ర తన బట్టలు సర్దుకున్న సూట్ కేసు పట్టుకొని గది నుంచి బయటికి నడుచుకుంటూ వెళ్ళిపోయింది. స్టోరీ కంటిన్యూ. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో కలుసుకుందాం. థ్యాంక్ యూ.